తులారాశి వారికి నవంబర్ మాసంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ పక్షం లోపల గ్రహస్థితి మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షం లోపల సూర్య భగవానుడి యొక్క సంచారము రాశి మారుతుంది కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త పడాలి. ఒకటి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు తప్పులు దొరలకుండా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఈ పక్షం లోపల. తద్వారా మీకు చాలా విషయాలలో అనుకూలత సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇంటి వాతావరణము మీకు 100% సపోర్టింగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాల మూలకంగా మీరు వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు గనక సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యము, కళలు ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది ఈ పక్షము. అయితే పెద్ద మొత్తం లోపల పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఆలోచన కూడాను మీకు ఈ పక్షంలో అవసరము. విచక్షణ జ్ఞానంతో పెట్టుబడులు పెట్టండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శత్రువులతో ఇబ్బంది లేదు. పూర్వం ఎవరైతే శత్రుత్వంతో మీతో ఉన్నారో వాళ్ళందరితో కూడాను మీకు మంచి ఫలితాలు, అంటే వాళ్ళు స్నేహితులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు మీకు సమయం లోపల చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి ఒక ఉత్సుకతో మీరు ఉంటారు. ఇకపోతే ముఖ్యంగా స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కొన్ని చేసేటువంటి పనులలో అక్కడక్కడ కొంత ఇబ్బందులు, కాంపిటీటర్స్ మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తేటువంటి అవకాశాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. అయినప్పటికీ మీరు పనుల లోపల సకాలంలో వాటిని పూర్తి చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. ఇక పిల్లల విషయంలో వాళ్ళ యొక్క చదువు, విదేశీయానం విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఉన్నప్పటికీ కొంత అనుభవజ్ఞులతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ మాసంలో గురువు దశమంలో, రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఈ పక్షంలో ముఖ్యంగా మీరు సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా అన్ని విషయాలలో సత్ఫలితాలను పొందుతాయి. ఇది ఆచరించండి. శుభం.